హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమృత అమ్ముకొచ్చి. నాకు అస్సలు చేపలు వండడమే రాదు అనుకునే వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వద్దండి. ఇలా ఇప్పుడైనా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. నాకైతే స్టార్టింగ్లో అస్సలు చేపల కూర వండడం వచ్చేది కాదండి. చేపలు తెస్తేనే చాలా భయం వేసేది, అది ఎలా వండినా అసలు టేస్ట్ వచ్చేది కాదు. మా ఆయన ఫుల్గా తిట్టేవాడు. కానీ ఇప్పుడైతే చాలా బాగా చేస్తానండి చేపల కూర అయితే. అండ్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి, చేపలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అండ్ అందులో బిర్యానీ ఆకు, చెక్కలు, లవంగాలు, పువ్వు ఉంటుంది కదా, పువ్వు కాయ ఉంటుంది కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పటికప్పుడే చేసుకొని వేసుకుంటే కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నేనైతే ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒకేసారి మిక్సీ పట్టేసుకొని వేసుకునండి. కరివేపాకు వేయడం మర్చిపోయానని చెప్పేసి తర్వాత యాడ్ చేసుకున్నాను. సో అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి చూసారు కదా, అలా కొంచెం దగ్గరికి మగ్గనివ్వాలి. తర్వాత పొడి వేసాను కదా, ఇది మసాలా పొడి అయితే నేను ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకున్నామండి. మ్యాక్సిమం షాప్లో కొన్న మసాలా పొడితో వండిన కర్రీస్ కన్నా మనం ఇంటి దగ్గర రెడీ చేసుకున్న మసాలా పొడితో వండిన కర్రీస్ అయితే మంచి టేస్ట్ వస్తాయి. ఫైనల్గా కారం యాడ్ చేసుకున్నాను. కారం అయితే మనం ఎలా తింటామంటే ఎంతవరకు ఎలా తింటామా అన్నది వాళ్ళని బట్టి వేసుకోవాలి. కానీ చేపల్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే చేపలు అనేది మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు, కొంచెమే వాటర్ యాడ్ చేసుకొని మొత్తం చేప అయితే నీట్గా కడిగేసి పెట్టుకున్నా. నాకు చేప అయితే అస్సలు నచ్చదండి నార్మల్గా చేపలు కడగడం అన్నా. అలాంటిది ఇంక చేపల పులుసు బాగా చేయడం వచ్చిన తర్వాత చేపలంటే ఇష్టం పెరిగింది. ఎక్కువగా కాకుండా అటు ఇటు కొంచెం కలుపుకోవాలండి. అది బాగా ఆ పీసెస్కి అనేది బాగా పట్టే వరకు కొంచెం కలుపుకొని తర్వాత చింతపండు పులుపు వేయాలి. అది మన కర్రీకి తగ్గట్టుగా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకో మళ్ళీ బాగా పులుపు వచ్చేస్తుంది అనమాట. పులుపు వచ్చేస్తే మళ్ళీ అస్సలు చేపల పులుసు టేస్ట్ మారిపోద్ది, ఫ్లేవర్ వేరే ఒకటి వచ్చేస్తుంది. అండ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది అప్పుడే వేసేసుకోవాలి, లేదంటే చేపలకు అస్సలు సాల్ట్ పట్టదండి. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు సూపర్గా ఉంటుంది. అస్సలు రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీ మెథడ్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కనిపించాలి కదా.